ఇక సూర్య రాసిన లవ్ లెటర్ చిన్నదానికి అనుకుని అలకనంద అయితే ఇంట్లో గొడవ పెడుతూ ఉంటే సూర్య అయితే నచ్చచెప్తూ ఉంటాడు. లేదండి తనకి నేను రాయాలనుకునేది ఇది మిస్‌లీడింగ్ అయింది. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అంటే, ఇక మా చిన్నదానికి రాయకపోతే జాహ్నవికి రాసావా నువ్వు అనేసి అలకనంద అడుగుతూ ఉంటుంది. దాంతో సూర్య అయితే కామ్‌గా ఉండిపోతూ ఉంటాడు. దాంతో అక్కడున్న జాహ్నవి అయితే ఏంటి నాన్న అలా మౌనంగా ఉన్నారు మీరు? మొన్న పిల్లల పెంపకం గురించి వాళ్ళ అమ్మ అనేసి మాటలు అనింది కదా! ఇప్పుడు ఫోన్ చేయండి. వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడో తనకి కూడా తెలుస్తుంది అంటే, అయ్యో అంకుల్ అలా చేయకండి. నా ఉద్దేశం వేరు అని అంటూ ఉంటే, ఏంటి నీ ఉద్దేశము మా చిన్నదానికి అనేసి మా జాహ్నవికి లవ్ లెటర్ రాస్తావా? ఎవరికైతే ఏముంది తప్పే కదా! అనేసి జాహ్నవి గురించి ఇక అక్కడున్న అలకనంద అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అదంతా జాహ్నవికి గూడా నచ్చక ఏదైతే మీ అమ్మ అంతప్పుడు అంత క్లాస్ పీకినప్పుడు ఇప్పుడెంత ఇన్నోసెంట్‌గా నువ్వు నిలబడితే తప్పు ఒప్పయిపోతుందా చెప్పు అనేసి జాహ్నవి గూడా ఎక్కడ తగ్గకుండా సూర్య గురించి వాళ్ళ అమ్మకి కంప్లెయింట్ చేయమని వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. దాంతో జాహ్నవి మాటలు విన్న వాళ్ళ నాన్నగారైతే వెంటనే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేయడానికి ఫోన్ తీస్తూ నంబర్ డయల్ చేస్తూ ఉంటాడు. దాంతో సూర్య అయితే ప్లీజ్ అంకుల్ ఒక్క నిమిషం ఆగండి. మా అమ్మకి ఫోన్ చేయకండి మీరు అనేసి సూర్య చెప్తూ ఉండండి. నేను పూర్తిగా చెప్పేది వినండి అని అసలు ఏం జరిగిందంటే అనేసి తను చెప్పబోతూ ఉంటే అక్కడికి మురళి వచ్చి మామయ్య నేనే లవ్ లెటర్ ఇచ్చాను. నేను అలకనందకి లవ్ లెటర్ ఇమ్మని సూర్యతో పంపించాను అని చెప్పి అక్కడికొచ్చిన మురళి అయితే ఆ తప్పంతా తన మీద వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అల్లుడి వైపు అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. శంకర్ నీతో మాట్లాడాలి రా మురళి అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక పక్కకు తీసుకొని వెళ్ళిన తర్వాత మురళి నేను చెప్పేది విను. అలకనందకి ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది. వాళ్ళు చూడ్డానికి వస్తున్నారు అని చెప్పి ఇక చెప్పలేక తను అసలు విషయం చెప్పేస్తూ ఉంటే, ఆ మాట వినగానే అక్కడున్న మురళి అయితే షాక్‌తో వాళ్ళ మామయ్య వైపే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. "గని తప్పలేదురా, అలకనందకి అసలు ఇష్టం లేదు. తనకి ఇష్టం లేని పెళ్లి నేను కూడా బలవంతం చేయలేను కదా! అందుకే తనకి ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది. దానికి ఓకే చేశానని చెప్పి మురళి మనసుని విరిచేస్తాడు. వాళ్ళ మామయ్య అయితే దాంతో మురళి ఏం మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఉండిపోతూ ఉంటే, అది చూస్తూ ఉన్న శంకర్‌కి బాధగా అంటున్నా ఏమి చేయలేక ఇక మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. మీకు ఈ వీడియోపై ఏ కామెంట్ చేయండి.